నాన్నకు ప్రేమతో సినిమాతో ఓవర్సీస్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మాస్ ముద్ర బలంగా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్లో క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా ఎప్పుడూ లేని విధంగా ఓవర్సీస్లో దుమ్ము రేపాడు. ఆ సినిమా తర్వాత విడుదలైన జనతా గ్యారేజ్ కూడా ఓవర్సీస్లో మంచి వసూళ్లను రాబట్టింది. కేవలం ప్రీమియర్ షోల ద్వారా $56,509 అంటే దాదాపు 3,76,00,000 రూపాయలు వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్లోనే ఓవర్సీస్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ వసూళ్లతో ఓవర్సీస్లో రెండవ స్థానంలో ఉన్న మహేష్ బ్రహ్మోత్సవం సినిమాను దాటేసింది. ఓవర్సీస్లో బ్రహ్మోత్సవం సినిమా $55,600 వసూలు చేసింది. మహేష్ రికార్డును బ్రేక్ చేసి ఆ స్థానాన్ని ఎన్టీఆర్ భర్తీ చేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే సినిమా విడుదలకు ముందు పవన్ రికార్డును ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా అన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆ రికార్డును మాత్రం ఎన్టీఆర్ చేరుకోలేకపోయాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్ షోల ద్వారా $61,500 వసూలు చేసి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్గా కంటిన్యూ అవుతుంది. రెడ్ హాట్ చిల్లీలా ఉంది సార్. ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల అల్లరి పిల్ల నా దగ్గరికి వచ్చింది. అబ్బా, ఇంత అందమైన ఫిగర్ని చూస్తుంటే నా టేప్ తొందరపడుతుంది. కుమారి, అచ్చ తెలుగు పేరున్న అమెరికా అమ్మాయి. గట్టిగా ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలా ఉంది. No marriage, only romance.